ఇక్కడ నుంచుంటే ఆయనే నడిపిస్తారని చెప్పారు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రభులో బాగా బలంగా వాడబడేదాన్ని. అందరూ చెప్తారు కదా, దుబాయ్ వచ్చిన తర్వాత నేను బాగా ప్రభులో బలపడ్డాను అని. కానీ నా విషయంలో అయితే అంత రివర్స్ అండి. ఇంటి దగ్గర ఎంత బలంగా ఉన్నానో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ తలాంతులు అవన్నీ కోల్పోయాను. అయినప్పటికీ దేవుడు ఎంతగానో మరి జ్ఞాపకం చేసుకొని మరి ఒక అవకాశాన్ని ఇట్టి రీతిగా అందరి ముందు నుంచొని ఆయన వాక్యాన్ని వివరించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా, ఆరాధన ప్రారంభం నుంచి మీరున్నారు. అయ్యా ఇదిగో ప్రభా, సాక్ష్యాల్లో మీరున్నారు. అయ్యా ఇదిగో నాయన, వాక్యంలోకి వెళ్ళబోచుండగా తండ్రి, అయ్యా నా వంతులో ఉండగా అల్పురాలను అయోగ్యురాలను అయ్యా ఎందుకు పనికిరానిదానని దేవా, అయ్యా నీ వాక్యం వివరించుకోవచ్చుండగా అయ్యా నేను కాదు నాయన, అయ్యా ఇదిగో మీరే మీ మెల్లనైన స్వరంతో మాట్లాడండి. ఎవరికి ఏది అవసరమో ప్రభా, అయ్యా దాన్ని మీరే నాతో మాట్లాడించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. బైబిల్లో నుంచి నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండి పాత నిబంధన గ్రంథం, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ముందు చెప్పాను కదా ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తాను అని. ఎలిమెలెకు ఫ్యామిలీ అందరికీ తెలిసిందే. మీ అందరూ నాకంటే చాలా వాక్యంలో బలపడిన వాళ్ళే. అయినప్పటికీ నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ గ్రంథాన్ని చూపించాడు. అట్లానే కాదు, నాకు ఎప్పుడు ఏది అనిపించినా కూడా నేను ఎక్కువ సార్లు రూతు గ్రంథాన్ని చదువుతాను. అంటే నా సిచ్యువేషన్కి తగినట్టు నేను ఎన్నిసార్లు చదివినా నాకు మళ్ళీ కొత్తగా ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకనే నేను ఈ రూతు గ్రంథాన్ని ఎంచుకోవడం జరిగింది. రూతు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా చదువుతారా ప్లీజ్? మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోనును కిల్యోనును 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. థ్యాంక్ యూ సిస్టర్. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళారు. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో అంటే ఈ ఫ్యామిలీ అంటే ఈ సిచ్యువేషన్ అంతా న్యాయాధిపతులు టైంలో జరిగిందండి. అంటే న్యాయాధిపతులు ఎప్పుడు ఉన్నారంటే క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరాల నుంచి 90-50 ఆ టైంలో ఉన్నారు. ఆ టైంలో యెహోషువాకి సౌలు రాజుకి మధ్య ఈ టైం గ్యాప్లో ఒక 400 years టైం గ్యాప్లో జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా. ఆ టైంలో న్యాయాధిపతుల కాలంలో దేశంలో కరువు వచ్చిందంటండి. అయితే దేశంలో ఎందుకు కరువు వచ్చింది అంటే కనుక బెత్లెహేము అంటే మీనింగ్ తెలుసు కదండి అందరికీ, రొట్టెల ఇల్లు అని. రొట్టెల ఇంట్లోనే రొట్టెలకి కరువు వచ్చింది అని చెప్పి ఎలీమెలెకు మోయాబ్ దేశానికి వెళ్తాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం మోయాబీలు శాపగ్రస్తులు, వారిలో 10వ తరం వారితో కూడా చేరొద్దని ధర్మశాస్త్రంలో ఉంటుంది. అయినప్పటికీ ఎలీమెలెకు
బెత్లెహేంలో ఉండి పెరిగి అన్ని సంవత్సరాలు ఉండి కూడా మోయాబు దేశంలో కాపురం ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే న్యాయాధిపతులు గ్రంథం మనం ఎండింగ్ చదువుకున్నప్పటికీ, అంటే 15 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే కనుక అక్కడ సంసోన్ గారు కూడా కనిపిస్తారు. అంటే ఆ టైంలో న్యాయాధిపతులు రూల్ చేస్తున్న టైంలో, అంటే రూల్ కాదు, న్యాయాధిపతులు ఇశ్రాయేలీలకి దేవుడికి మధ్య వారిదిగా ఉండి వారిని నడిపిస్తున్న టైంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచిపోయి వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళే దేవుళ్ళుగా అనుకొని దేవుడు ఆజ్ఞలను మరిచిపోయి మోయాబు స్త్రీలతో పాపం చేయడం, విగ్రహారాధన చేయడం, దేవుడు ఆజ్ఞలు ఇస్తాడు కదండి, వాటన్నిటిని తప్పిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. ఆ టైంలో దేవుడు దేశం మీద కరువు అనే శ్రమని పంపిస్తారు. అట్లా అయినా నా ప్రజలు నా వైపు తిరుగుతారేమో అని, అంతేగాని వారిని నాశనం చేయాలని కానీ అట్లా ఏం కాదు. ఆ బాధలో అయినా ఇశ్రాయేలీలు నా వైపు తిరుగుతారు, అప్పుడు వారికి ఇంకా ఇంతకంటే ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి దేవుడు అలా ఆలోచించాడు. కానీ అదే దేశంలో నుంచి బెత్లెహేం నుండి మోయాబ్ దేశానికి వెళ్ళడానికి ఎలీమెలెక్ ఫ్యామిలీ రెడీ అయ్యి మోయాబ్ దేశానికి వెళ్తారండి. అసలు కరువు ఎందుకు వచ్చింది అంటే కనుక ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 16వ వచనం చూస్తారండి ఒకసారి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. 17వ వచనం కూడా సిస్టర్. యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఇది మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నారండి. అంటే వారు ఎలా ఉండకూడదు, ఏం చేయకూడదు అని. కానీ వాళ్ళు రిఫరెన్స్, అంటే మీకు చూపిస్తున్నాను, చెప్పడమే కాదు, రిఫరెన్స్లో చెప్తాడు మీరు విగ్రహారాధన చేయకూడదు, దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి అని చెప్పి. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే దేవునికి ఇష్టమైన వారుగా ఉండరు, ఆయన్ని బాధ పెట్టిన వారుగా ఉండడం వల్ల దేవుడు కరువు రావడానికి కరువును పంపిస్తారు ఆ దేశం మీదకి. ఆ టైంలో మోయాబ్ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. మోయాబ్ దేశము అంటే బెత్లెహేంకి కొంచెం దగ్గరగా ఉంటుంది, యోర్దాన్ నదికి అవతల వైపు, అంటే కొంచెం దగ్గరగా నియర్ బై ఉంటుంది, అందుకని వాళ్ళు దాన్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. కానీ మోయాబ్ దేశము ఎలాంటిది అంటే అది శాపగ్రస్తమైనది, దానిలోకి వెళ్ళొద్దు, దానిలో ఉన్న 10వ తరం వారిని కూడా బెత్లెహేం వారితో అంటే ఇశ్రాయేలీలతో చేర్చుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్తాడు. అది ఎక్కడుంది అంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 3వ వచనం చూస్తారండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. చాలు సిస్టర్. దేవుడు చెప్తున్నాడు కదండి, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ వారి సమాజంలో 10వ తరం వారు కూడా ఇశ్రాయేల్ సమాజంలో చేరొద్దు అని దేవుడు చెప్తే ఎలీమెలెక్ ఫ్యామిలీ మోయాబ్ దేశంలో అక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వెళ్ళిన తర్వాత ఎలీమెలెక్ చనిపోతాడండి. ఎలీమెలెక్ చనిపోయిన తర్వాత నయోమి ఇశ్రాయేలు రాలే కానీ మోయాబులో స్థిరపడింది. మోయాబు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత దేవుడు తన భర్తను తీసుకున్నాడు. అప్పుడు కూడా దేవుని వైపు తిరగలేదు నయోమి అంటే అర్థము మధురము అని అర్థం. ఆ పేరు మర్చిపోయింది, ఆ ప్రార్థనా సహవాసాన్ని మర్చిపోయింది. మోయాబు అంటే లోకంలో పడిపోయి అలవాట్లకి అలవాటైపోయి దేవుని గుర్తు చేసుకోలేదు. 10 సంవత్సరాలు అక్కడే ఉంటారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత మోయాబు స్త్రీలనిచ్చి వారిద్దరు కుమారులకి వివాహం చేస్తారు. అది 4వ వచనంలో ఉంటుంది, ఒకసారి చూస్తారండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొని, రెండవ దాని పేరు రూతు, వారిద్దరిని పెళ్లి చేసుకుంటారండి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 10 సంవత్సరాలకి తన 2 కుమారులు కూడా చనిపోతారు. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. అప్పుడు రిగ్రెట్ అవుతుంది, దేవుని వైపు చూస్తుంది, అప్పుడు వింటది దేవుడు తన ఇశ్రాయేలుని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి. అప్పుడు దేవుని వైపు మనసు తిప్పుకొని తను కూడా బెత్లెహేం వెళ్ళాలని అనుకుంటుంది. అనుకున్నప్పుడు తనతో పాటు 2 కోడళ్ళు ఉంటారు, ఒకళ్ళ పేరు ఓర్పా, ఒకళ్ళ పేరు రూతు. అయితే ఒక చిన్న రిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను మోయాబు గురించి. మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు అని, వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది అని కనుక చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూస్తారండి ఒకసారి. అప్పుడు ఆ శరాపుల లోపల
కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎదురు వచ్చి సారీ అక్క, యెషయా గ్రంథము 16:6. మోయాబీయులు బహుగర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదలుట వ్యర్థము. కావున చాలు అక్క. మోయాబీల బిహేవియర్ అలా ఉండేదంటండి. అంటే మోయాబీలు చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళు. దేవుడు తెలియదు వాళ్ళకి దేవుడు అంటే అసహ్యము. వారు ఎక్కువగా విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దేవునికి ఇష్టం లేదు అని చెప్పి దేవుడు వాళ్ళ గురించి బైబిల్లో ఇలా చూపించారు. అదేవిధంగా ఇంకా మోయాబీల గురించి కనుక చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనుక ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనం చూస్తారా ఒకసారి? లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో ఒకటి కుమారుని కని వారికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచుకుని, చిన్నది కూడా కుమారుని కని వానికి బెల్లెమి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడిన. మోయాబీలు లోతు యొక్క సంతానం అండి. అందుకనే దేవుడు వారిని శపించారు. అందుకనే వారిని శపింపబడిన జనాంగం అంటారు. లోతు వాళ్ళ ఫాదర్తో వాళ్ళిద్దరు పిల్లల్ని కంటారు. వాళ్ళిద్దరే మోయాబీలు, అమ్మోనీయులు. అందుకనే దేవుడు వాళ్ళతో చేరద్దు అని చెప్తారు. చేరద్దు అని చెప్పిన తర్వాత కూడా ఎలీమిలేకు అంటే అర్థము దేవుడే నా రాజు అని అర్థం. దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న ఆయన ఇశ్రాయేల్ నుంచి, రొట్టెల ఇంటి నుంచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ ప్రాణం విడుస్తాడు. అయినప్పటికీ మధురంగా ఉన్న నయోమి చేదైన అనుభవాలతో తిరిగి రావడానికి ఇష్టపడుతుంది. 10 సంవత్సరాల తర్వాత, అది కూడా ఆ 10 సంవత్సరాల తర్వాత కూడా తన ఇద్దరు కోడలతో తిరిగి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆవిడ చెప్తుంది, వాళ్ళ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళిద్దరు కోడల్ని చూసి మీరు యంగ్గా ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోయి మీరు వాళ్ళని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మీ పేరెంట్స్తో ఉండండి అని చెప్తుంది. కానీ అందులో ఓర్ప వెళ్ళిపోతుంది. రూతు మాత్రం తనతోనే ఉంటుంది. రూతును దేవుడు తన వంశావళిలో చేర్చుకున్నాడని మన అందరికీ తెలుసు కదా. మోయాబులో 10వ తరం వారిని కూడా చేరొద్దని చెప్పిన దేవుడు మోయాబులో పుట్టి పెరిగిన రూతును మాత్రం తన వంశావళిలో, తన ఫ్యామిలీలో ఎందుకు చేర్చుకున్నారంటారండి? ఇంకా విధేయత ఒకటేనా? ఇంకా అంతే. మోయాబ్లో పుట్టి పెరిగిన రూతు అంటే అర్థము ఫ్రెండ్షిప్ అని. ఆమె పేరుకి తగ్గట్టుగా ఉండింది. తను వివాహం చేసుకున్న తర్వాత తన అత్తతోనే ఉండింది. తను నిశ్చయించుకునింది అత్తతో పాటు బెత్లెహేం రావాలి అని చెప్పి. తనకి తెలియదు ఇశ్రాయేల్ దేవుడు ఎట్లా ఉంటాడు, ఎలా ప్రార్థన చేయాలి, తన అన్యురాలు, తనకి తెలియదు. కానీ తను నిశ్చయించుకునింది, నేను రొట్టెలింటికి రావాలి, యెహోవా దేవుడే నా దేవుడు అని చెప్పి. తను నిశ్చయించుకోవడమే కాకుండా తనకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా అని చెప్పింది. కానీ తను వెళ్ళకుండా అత్తతోనే ఉండింది. తనకి ఛాన్స్ వచ్చినప్పటికీ తను మోయాబు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అదొక రీజన్ కావచ్చు. ఇంకా దేవుడు తన్ని టెస్ట్ చేశాడు. అంటే మోయాబు నుంచి వచ్చిన తర్వాత తనకేమి అంటే తను విధవరాలు, తను పని చేస్తేనే, వాళ్ళ అత్త ముసలది కాబట్టి తను పని చేస్తేనే ఇంట్లో గడిచేది. తన కష్టాన్ని చూశాడు, తన లోబడ్డాన్ని చూశాడు. మరి ముఖ్యంగా తను నిశ్చయించుకోవడమే కాదు, తనకి అత్తతో చెప్తుంది, మరణం వరకు నేను నీతో ఉంటాను అని చెప్తుంది. దేవుడు తన నిశ్చయతను, తన సిద్ధపాటును, తన ప్రార్థనా విధానాన్ని, తను మరి ముఖ్యంగా మోయాబు అనుభవాన్ని విడిచిపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు రూతును తన వంశావళిలో చేర్చుకున్నాడండి. ఈ మధ్యాహ్న కాలంలో నేను చెప్దామనుకుంది ఏంటి అంటే కనుక, 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నయోమిని చేర్చుకున్న దేవుడు ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన దగ్గరికి తిరిగి రాగలిగితే చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం రావడానికి ఇష్టపడుతున్నామా ఆయన దగ్గరికి? లేదంటే ఓర్పలాగా తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నామా? ఓర్పలాగా మనం తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడినా మన పరిస్థితి అంతా చెప్పి దేవా నాకు సహాయం చేయని అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడండి. అంతేకాదు రూతుని మాత్రమే కాదు, మనల్ని కూడా చేర్చుకుంటాడు. మనం కూడా సిద్ధపడి ఆయనకి లోబడి సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని కూడా తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించున్నాడు.